హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే హెయిర్ ఆయిల్ అండి. ఈ మధ్య కాలంలో తరచుగా అందరికీ జుట్టు రాలుతుంది కదా! దానికోసమని ఇంట్లోనే ఇలా ఆయిల్ తయారు చేసుకుంటున్నాను నేను. దానికోసం మందార పూలు ఇలా ఎండబెట్టి తీసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ అన్నది బాగా ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా దంచి తీసుకున్నాను. గుప్పెడు కరివేపాకు, కలబంద అటు ఇటు లైన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇంకా మెంతులు తీసుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు ఆయిల్‌లో ఏసి మరగబెట్టుకోవడానికి కావాలి మనకి. దీనికోసం నేను ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ అన్నది అమ్మ పట్టించి ఇచ్చిందండి నాకు. ఇది మిల్లులో కొబ్బరి ముక్కలు ఎండబెట్టి మిల్లులో పట్టించి ఇచ్చిన ఆయిలు. ఈ ఆయిల్‌లో వేసి మరిగించుకొని చేసుకుంటే మనకి జుట్టు అన్నది బాగా హెల్తీగా రెడీ అవుద్దండి. బయట కొన్న ఆయిల్ కన్నా కూడా మనం పట్టించుకున్న ఆయిల్ అయితే చాలా మంచిది. ఇది ఒక ముప్పావు కేజీ దాకా పోసుకుంటున్నాను నేను. మీకు దొరికినట్టయితే పచ్చి మందార పూలన్నది వేసుకోండి. మాకిక్కడ దొరకవు. అందుకని అమ్మ ఎండబెట్టి మందార పూలన్నది ఇచ్చింది. వాటితోనే నేను ఆయిల్ అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎంతో ఉపయోగపడుద్ది ఈ వీడియో అన్నది. ఆయిలు పెట్టుకున్నాం కదండీ! ఇలా కొంచెం వేడయిన తర్వాత కొంచెం వేడెక్కాలి. ఎక్కువ హీట్ ఎక్కాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మందార పూలు వేసుకుంటున్నాను. మందార పూలు కొంచెం ఎక్కువే తీసుకోండి. మీకు పచ్చి పువ్వులు దొరికినా కానీ పచ్చిగా కూడా తీసుకోవచ్చు. ఇలా ఎండబెట్టన్నా తీసుకోవచ్చు. ఉల్లిపాయ దంచి పెట్టుకున్నాం కదండీ! అది కూడా వేసుకుంటున్నాను. 1 బై 1 అన్నీ వేసుకోవాలి. మెంతులు ఒక 5, 6 స్పూన్లు ఉంటాయి. మెంతులు ఎక్కువ తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. జుట్టు మంచి హెల్తీగా తయారవుద్ది. ఒక గుప్పుడు కరివేపాకు, కలబంద ముక్కలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! అవి కూడా వేసేసి ఇవన్నీ ఆయిల్‌లో బాగా మరిగేటట్టుగా మరిగించుకోవాలి. ఈ అన్నిటితో పాటు మొత్తం ఆయిల్‌లోకి దిగాలండి. ఇవన్నీ మొత్తం ఆయిల్‌లోకి దిగి ఆయిల్ అన్నది కలర్ మారుతది. అలా వచ్చేదాకా మరిగించుకోవాలి. నాకైతే ఒక 20 నిమిషాలు టైం అయితే పట్టిందండి. మొత్తం మనం వేసినయన్నీ క్రిస్పీగా రెడీ అయిపోవాలి. చూడండి మధ్య మధ్యలో 10 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటా మరిగించుకోవాలి. మనం ఆల్రెడీ మందార పూలన్నది ఎండబెట్టి వేసుకుంటున్నాం కదా! మందార పూలన్నది చాలా ఎక్కువ వేశాను నేను. మీకు దొరికితే ఎక్కువగానే వేసుకోండి మందార పూలు. ఇవన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్న మందార పూలు అయితే 2, 3 కప్పులు తీసుకోండి. చూడండి కొంచెం ఆయిల్‌లోకి గ్రీన్ కలర్‌లో వచ్చింది కదా! ఇవన్నీ మనం వేసినయన్నీ క్రిస్పీగా రెడీ అవ్వాలి. ఈ మధ్యకాలంలో పొల్యూషన్ గురించి అందరికీ హెయిర్ అన్నది ఊడిపోతుంది కదండీ! మా ఇంట్లో కూడా మా పిల్లలకి తెగ ఊడిపోతుంది. అందుకనేసి నేను ఈ ఆయిల్ అన్నది ప్రిపేర్ చేసుకుంటాను. అయిపోయేటప్పటికి మళ్ళీ చేసుకుంటాను. ఇవన్నీ క్రిస్పీగా అయిపోయినాయి కదండీ! ఇంకా ఆయిల్ మరిగిపోయింది. దీన్ని చల్లారబెట్టి తీసుకుందాం. 20 నిమిషాలకే నాకైతే ఇలా వచ్చింది. చూడండి ఈ ఆయిల్‌లోంచి మొత్తం ఇవన్నీ దిగినాయి కదా! మొత్తం ఆయిల్ కలర్ అంతా చేంజ్ అయిపోయింది. దీన్ని ఓ స్ట్రైనర్ పెట్టి వడబోసుకుందాం. దీన్ని రోజు పట్టించండి. ఇది 10 సంవత్సరాలు దాటిన పిల్లల నుంచి స్టార్ట్ చేయాలండి. 10 సంవత్సరాల లోపోలకైతే పెట్టొద్దు. 10 సంవత్సరాలు దాటిన పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.